హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా నీ చిరునామా 6వ భాగం. సిగ్గుపడుతున్న ఆకృతిని చూసి ఏంటే అంత సిగ్గుపడుతున్నావు అని అడుగుతాడు అభయ్. మన ఫస్ట్ నైట్కి మనమే ముహూర్తం పెట్టించుకోవటం భలే ఉంది కదా అని నవ్వుతూ మరింత సిగ్గుపడింది ఆకృతి. ఏం చేస్తాం, ఈ టైంలోనే గ్రానీ లేకపోవటంతో ఈ ఇబ్బంది వచ్చింది. ఆమె ఉంటే అన్నీ తనే చూసుకునేది అని చెప్పాడు అభయ్. నానమ్మ ఎప్పుడు వస్తారు అని అడిగింది ఆకృతి. ఓ వారం పట్టొచ్చు అని చెప్పాడు. అయితే నానమ్మ వచ్చిందాకా ఆగుదామండి. మన మంచి కోరే పెద్దవాళ్ల ఆశీర్వచనం లేకుండా కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం నాకెందుకో నచ్చలేదు అని చెప్పింది ఆకృతి. వారం రోజుల అని నీరసపడిపోయాడు అభయ్. ప్లీజ్ అభయ్ గారు, నాన్నమ్మకి తెలియకుండా మన పెళ్లి జరిగిపోయింది. అదంటే అనుకోకుండా జరిగిపోయింది. కానీ ఇప్పుడు నాన్నమ్మ ఉంటేనే బాగుంటుంది. ఆమె ఆశీర్వచనంతోనే ఆమె ఆశీర్వచనంతోనే మన లైఫ్ మొదలు పెడదాం. ప్లీజ్ అండి అంది అభయ్ గడ్డం పట్టుకొని. సరే కానివ్వు, నా బంగారం చెప్పాక ఇక అడ్డేముంది. కానీ ఇవి మాత్రం వద్దంటే ఊరుకోను అని ఆమెను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. నేను వద్దంటే మాత్రం మీరు ఎక్కడ ఆగుతున్నారు అని సిగ్గుపడుతూ అంది ఆకృతి. సరే బంగారం, నేను ఆఫీస్కి వెళ్ళరానా, పనుంది అన్నాడు. వెళ్ళాలా అంది బేలగా, భయంగా అతని వైపు చూస్తూ. బంగారం, నువ్వు ఇప్పుడు ఈ అభయగాడి సరౌండింగ్స్లో ఉన్నావు. ఆ దేవుడు కూడా నిన్ను టచ్ చేయాలంటే భయపడతాడు. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. నా అనుమతి లేకుండా చీమ కూడా ఇక్కడికి అడుగు పెట్టలేదు. పాపం, బాగా అలసిపోయినట్లున్నావు. నిద్రపో, ఫుల్లుగా రెస్ట్ తీసుకో. గ్రానీకి మెసేజ్ పెడతాను, తనకి వీలుగా ఉన్నప్పుడు ఫోన్ చేయమని. మనం మాట్లాడదాం. ఆమె అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నామని నీకు చాలా గిల్టీగా ఉంది కదా, నాకు అర్థమైందిలే. అయినా ఇందులో ఏదైనా బాధపడాలంటే నేను కదా పడాల్సింది. గ్రానీ ఎవరో కూడా నీకు తెలియదు. ఈ పెళ్లి గురించి ఆ క్షణం వరకు నీకు తెలియదు. అసలు జరిగిన పెళ్లిలో నీ ప్రమేయమేమీ లేదు. నువ్వెందుకురా ఇబ్బంది పడతావు అన్నాడు. నువ్వు వేరు నేను వేరు కాదు కదండి అంది అతని కళ్ళలోకి చూస్తూ. అందుకే బంగారం, నువ్వంటే నాకెంత ఇష్టం అని ఆమెను గట్టిగా కౌగిలించుకొని మెడవంపులో ముద్దు పెడుతూ, నిన్ను వదిలి వెళ్ళాలనిపించటం లేదురా, కానీ తప్పదు. ఆఫీస్కి వెళ్ళి 3 రోజులు అవుతుంది. చాలా అర్జెంట్ మీటింగ్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. వెళ్ళొస్తారా బంగారం. నీకేదైనా కావాలంటే రాజమ్మ ఆంటీని అడుగు. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళిరా. కారు ఉంది, డ్రైవర్ కూడా ఉన్నాడు. నీ వెంట సెక్యూరిటీ కూడా వస్తారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిరా. కాకపోతే వెళ్లే ముందు నాకు ఫోన్ చేసి చెప్పు. నాకు భయం లేకుండా ఉంటుంది. ఓకేనా అన్నాడు. నాకు కారు, డ్రైవర్, బాడీ గార్డ్స్ ఎందుకండి? నేనేమైనా మీలా రిచ్ పర్సన్నా? మామూలు అమ్మాయిని అంది నవ్వుతూ. రిచ్ పర్సన్వే కదా అన్నాడు. నేనా రిచ్నా? ఒంటి మీద వేసుకున్న బట్టలు కూడా మీవే. ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేవు అంది. నాదంతా నీదే కదా బంగారం. నేను వేరే, నువ్వు వేరు కాదని ఇప్పుడే కదా చెప్పావు. అప్పుడే మర్చిపోయావా అన్నాడు ప్రేమగా, ఆమె చెక్కుల మీద వేలుతో రాస్తూ. నాదంతా నీదైనప్పుడు నా శత్రువులు కూడా నీ శత్రువులు అవుతారు. ఇక నుంచి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. సర్లేండి, నాకు బయటకు వెళ్ళే పని ఏమీ లేదు. మీరేం టెన్షన్ పడకండి అనవసరంగా అంది. సరే, నీ ఇష్టం. రేపు సండే, శశి, రిషి ఉంటారుగా, వాళ్ళతో పాటు వెళ్దూలే. ఒక్కదానివి మాత్రం వెళ్ళి ఏం చేస్తావు, బోరుగా ఉంటుందేమో అన్నాడు. సరే, మీకు పని ఉంది అన్నారుగా, మీరు వెళ్ళండి. ఇంకా నా కోసం పని మానుకునేమీ ఉండవనవసరం లేదు అంది. ఉందే, కానీ నిన్ను వదిలి వెళ్ళాలనిపించటం లేదు. నా బంగారాన్ని ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల కల ఇది. ఒక రోజుకో ఒక పూటకో తనివి తీరదు అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. మరి ఎన్ని రోజులైతే తనివి తీరుతుంది అని నవ్వింది ఆకృతి. ఈ లైఫ్ లాంగ్ నువ్వు తోడుగా ఉంటే
కొంత సాటిస్ఫై అవుతా. మిగతా 6 జన్మల్లో ఇంకొంచెం సాటిస్ఫై అవుతా. నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక మనల్ని మళ్ళీ పుట్టించి మళ్ళీ కలుపుతాడు ఆ బ్రహ్మదేవుడు. ఇలా ఈ భూమి ఉన్నంతకాలం నీతో కలిసి ఉన్నా నాకు తనివి తీరదే బంగారం అన్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తామరతూడుల్లాంటి వేళ్లపై ముద్దు పెడుతూ, చాలే కవిత్వం, వెళ్ళండి. ఈ డ్రెస్తోనే వెళ్తారా అంది. ఏం బానే ఉందిగా అన్నాడు. బానే ఉంది. మీరు ఆఫీసులో ఏం చేస్తారు? అదే, ఏం ఉద్యోగం అని అంది చిన్నగా. నీ మొగుడికి ఉద్యోగం ఇచ్చేవాడు ఇంకా పుట్టలేదే. ఆ ఆఫీస్ మనదే. అలాంటివి చాలా ఉన్నాయి. ఏఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు విన్నావా ఎప్పుడైనా అన్నాడు. ఆ, విన్నాను. అది మీద చాలా పెద్ద సంస్థ అంట కదా. మా ఇంటి దగ్గర ఉండే ఒక అక్క మీ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. ఆ అక్క చాలా గొప్పగా చెప్తుంటుంది. మీ గురించి కూడా చెప్తూ ఉంటుంది అని చెప్పింది. పిచ్చిమొద్దు. అది నాది కాదు, మనది. మన ఇంట్లో ఉన్న అందరిది. నేను, శశి, రిషి, గ్రాని, ఇప్పుడు నువ్వు. మన అందరిది కలిపి ఆ కంపెనీలు. ఏఆర్ అంటే అభయ్, రిషి. అర్థమైందా? ఇంతకీ ఏం చెప్పిందేంటి మీ అక్క నా గురించి అన్నాడు. మీరు చాలా గొప్పవారని చెప్పింది. చిన్న వయసులోనే ఎవరి అండా లేకుండా కష్టపడి ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని చెప్పింది అని చెప్పింది ఆకృతి. అంతేనా? నాలో బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ చెప్పలేదా? మా ఆఫీసులో నన్నందరూ ఏమనుకుంటారో నాకు తెలుసులే అన్నాడు. అవును, మీరు పని రాక్షసుడంట. 24 గంటలు పని పని అని మీతో పాటు ఉన్న వాళ్ళని కూడా చంపుతారంట. మీకు కోపం ఎక్కువని కూడా చెప్పింది అక్క. అసలు ఎవరితో పెద్దగా మాట్లాడరంట. అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూడరంట. ఎంతోమంది అందమైన అమ్మాయిలు మీరు కనీసం చూస్తే చాలని మీ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా మీరు పట్టించుకోరట. ఎవరైనా అమ్మాయి కావాలని లేక పొరపాటుగానో తగిలితే భస్మం చేసేలా చూస్తారట. నిజమేనా అని పకపకా నవ్వింది. ఇలా ఇంకా చాలా చెప్పింది మీ గురించి అంది నవ్వుతూనే. అవును బంగారం, నేను నా చిట్టిని తప్ప ఇంకెవరిని నా ఊహల్లోకి కూడా రానివ్వను. నీకోసం నా లైఫ్ అంతా అయినా ఎదురు చూస్తూ ఉండేవాడిని ఇలాగే. అసలు ఎవరైనా అమ్మాయిలు పొరపాటును తాకితే నాకు వెంటనే ఎలర్జీలాగా వస్తుంది. ఒళ్ళంతా ఇచ్చింగ్, ర్యాషెస్ కూడా వస్తాయి అన్నాడు. అందుకే ఎంతమంది అమ్మాయిలు నా వెంటపడ్డా నీ మొగుడు ఇంకే అమ్మాయిని తాకడు, నిన్ను తప్ప అని అభయం ఇచ్చాడు అభయ్. అదేంటి, నిన్నటి నుంచి నన్ను హక్ చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, ఏమీ కాలేదుగా అంది. నేను పుట్టిందే నీకోసం. నిన్ను తాకితే ఏమవుతుంది? నేను వేరే అమ్మాయిల సంగతి చెప్తున్నాను బంగారం. నిన్ను తప్ప ఇంకా ఏ అమ్మాయిని టచ్ చేయకూడదని నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను. అది మనసులో బలంగా నాటుకుపోయింది అనుకుంటా. ఏ అమ్మాయి తాకినా వెంటనే ఎలర్జీ వస్తుంది అని చెప్పాడు. మరి చిట్టిని తాకితే మాత్రం ఎలర్జీ రాదని మీకెలా తెలుసు? నేను కూడా చిట్టిని కాదు కదా. అంటే ఏ అమ్మాయి అయినా సరే చిట్టి అని వస్తే అప్పుడు మీకు ఎలర్జీ రాదేమో అంది. నా చిట్టి ఎవరో నా మనసుకు తెలుసు. నా శరీరంలోని ప్రతి అణువుకి తెలుసు. నా చిట్టిని తప్ప నా శరీరం ఇంకెవరిని అంగీకరించదు అని చెప్పాడు అభయ్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆకృతి. ఇక నోరు ముయ్యవే, నోట్లోకి ఈగలిపోతాయి అని ఆమె నోటిని తన నోటితో మూశాడు. అతను వదిలాక, అబ్బా, సందు చిక్కితే చాలు, ఈ ముద్దులేంటి బాబు, నా లిప్స్ ఏమీ ఐస్ ఫ్రూట్స్ కాదు. నువ్వు ఇలా ప్రతిసారి చీకితే చూడు, నిన్నటికి ఈ రోజుకి ఎంత వాచిపోయాయో అంది దిగులుగా. మరి నీ లిప్స్లో అంత అమృతం దాచుకున్నావు, ఎంత తాగినా తనివి తీరటం లేదే, ఏం చెయ్యను మరి అంటూ మళ్ళీ పెదవులు జత కలిపాడు. వద్దు వద్దు అంటూనే అతని మెడ చుట్టూ చేతులల్లి అతని ముద్దుకు సహకరిస్తుంది. పెదవుల ప్రయాణం అక్కడితో ఆగక కిందకు సాగి మెడ వంపులను స్పృశించి పాలకడలికి చేరింది. అతని చేతులు అందమైన ఆమె నడుము మడతల్ని సవరిస్తూ పెదవులతోనే పైట కొంగును లాగేశాడు. హిమగిరుల్లాంటి ఆమె యథా అందాలను చూసి వెర్రెత్తిపోయాడు.
బ్లౌజ్ పై నుంచి ముద్దులు గుప్పిస్తుంటే తట్టుకోలేక అభయ్ గారు అంటూ అతని తలని తన ఎదకేసి గట్టిగా హత్తుకుంది. నిండు యవ్వనంలో ఉన్న ఇద్దరి తనువులు కలయిక కోసం ఆరాటపడుతున్నాయి. బ్లౌజ్ హుక్స్లను తప్పిస్తున్న అతని చేతి వేళ్ళు అక్కడ తగులుతుంటే ఆమె శరీరం కరెంటు షాక్ తగిలినట్టు కంపించిపోతోంది. అతని పెదవుల రుచి చూసిన ఆమె శరీరం అతను పూర్తిగా కావాలని ఆరాటపడుతోంది. అనుకున్న మాట ఇద్దరూ మర్చిపోయారు. అభయ్ గారు అని మైమరుపుగా అతని శరీరాన్ని అంతా తడిమేస్తోంది. ఆమె శరీరాన్ని అంతా అతని పెదవుల తడితో అద్దుతున్నాడు. ఇద్దరి శరీరాలు వేడెక్కిపోయాయి. అసలు కార్యక్రమానికి అరడుగు దూరంలో ఉండగా ఫోన్ మోగింది. పట్టించుకునే స్థితిలో లేడు అభయ్. మళ్ళీ మోగింది. ప్లీజ్ అభయ్ గారు, ఫోన్ మోగుతుంది చూడండి అంది. వదిలేయ్ అన్నాడు. నానమ్మ వచ్చే వరకు ఆగాలనుకున్నాం కదా అభయ్ గారు అంది. ఇక్కడి వరకు వచ్చాక ఆగటం కష్టం, నా వల్ల కాదే చిట్టి అన్నాడు. ఆమె ఎదలో మొహం దాచుకొని, ప్లీజ్ అభయ్ గారు, ఈ ఒక్కసారికి నా మాట వినండి. మీరు కావాలని నా మనసు కూడా ఆరాటపడుతుంది. కానీ కొద్ది రోజులేగా, ఆగుదాం అభయ్ గారు. నానమ్మగారు కూడా సంతోషపడతారు. తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పెద్దావిడ కదా, ఆవిడకి తన మనవళ్ళకి జరిగే ముచ్చట్లు చూడాలని ఉంటుంది కదా. పైగా పెద్దావిడ కనుక అన్నీ సాంప్రదాయబద్ధంగా జరిపిస్తారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక్క చిన్న ముచ్చట జరగలేదు. చెల్లికైతే అన్ని ముచ్చట్లు బాగానే జరిపించేది. అమ్మకి నేనంటే ఎందుకో ఇష్టం ఉండదు. మరి నేను ఆమె కూతుర్ని కాదేమో అంత వ్యత్యాసం చూపించేది. మగపిల్లవాడైనా తమ్ముడికి కూడా పుట్టినరోజులు, పంచెల ఫంక్షన్లు అన్నీ జరిపించింది. నేను మెచ్యూర్ అయినప్పుడు కూడా ఏమీ చేయలేదు. అంతకుముందు మా ఇంటి పక్కన అమ్మాయికి జరిగిన వేడుక చూసి అలా చేస్తారేమో అనుకున్నాను. మా అమ్మ పాత చీర ఒకటి చింపి దానితో ఓణి వేసి, ఇదే నీకు ఎక్కువలే, నువ్వు మెచ్యూర్ అయిన విషయం మీ నాన్నకు చెప్పావంటే చంపేస్తా అంది. ఇంటి పక్కన వాళ్ళకి కాదు కదా, కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అందరూ అదేదో పండగలా చేసుకుంటారు. చెల్లికి కూడా చాలా ఘనంగా ఫంక్షన్ జరిపించిందమ్మ. అప్పుడు అందరూ అడిగారు, అదేంటి మీ ఆకృతి ఇంకా మెచ్యూర్ కాలేదా, ముందే చిన్నది అయిందా అని. అదేం లేదు, అదెప్పుడో అయ్యింది. నేను ఫంక్షన్ చేస్తానంటే వీల్లేదు, నాకు ఇష్టం లేదు అలాంటివి అని ఎవరికీ చెప్పనివ్వలేదు అని నా ముందే అబద్ధాలు చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు నింపుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయాను. నా లైఫ్లో కొంచెం ఘనంగా జరిగింది ఈ పెళ్లి ఏర్పాటు మాత్రమే. అది కూడా పెళ్లి కొడుకు వాళ్ళు చేసినట్లున్నారు. మా అమ్మ నా గురించి అంత ఖర్చు పెట్టి చేయదు అని నాకు తెలుసు. నాకు అచ్చుబాటు లేదనుకుంటా, అందుకే అది కూడా అలా రసాభాస అయింది అంది బాధగా. అదేంటి బంగారం, మన పెళ్లి జరగటం నీకు బాధగా ఉందా అన్నాడు. చచా, నేనన్నది అది కాదు. మీకు ముందే తెలిసి ఉంటే ఇంకా చాలా బాగుండేది కదా. అప్పుడు మనం ఇలా కాకుండా మనిద్దరి ఇష్టంతోనే పెళ్లి చేసుకునేవాళ్ళం కదా అంది. అవునరా, కానీ విధి అలా మార్చేసింది. మనకి అలాగే పెళ్లి జరగాలని ఉంది. ఇప్పుడేమైంది, మళ్ళీ పెళ్లి చేసుకుందాం. గ్రానీ వచ్చాక చాలా గ్రాండ్గా రిసెప్షన్ కూడా చేసుకుందాం, ఓకేనా అన్నాడు. నిజంగానా అంది. అవునరా, నువ్వన్నట్లు నేనిష్టంతోనే ఉన్నాను. కానీ నేనెవరో కూడా నీకు తెలియదు కదా. అప్పుడు చలనం లేకుండా తాళి కట్టించుకున్నావు. అందుకే మళ్ళీ మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వన్నట్లు అవన్నీ గ్రానీ వచ్చాకే చూసుకుంటుంది అన్నాడు. మళ్ళీ ఫోన్ మోగింది. ఆమె మీద నుంచి లేచి ఫోన్ తీసి చూశాడు. తన పిఏ ఉదయ్ ఫోన్ చేస్తున్నాడు. సార్, ఫారిన్ డెలిగేట్స్ అందరూ వచ్చారు. మీటింగ్ అరేంజ్ చేశాను, మీరు అన్నాడు నాంచుతూ. ఓకే ఉదయ్, బయలుదేరుతున్నాను. 1/2 అవర్లో అక్కడ ఉంటాను. వాళ్ళని కొంచెం మేనేజ్ చెయ్యి అన్నాడు. ప్రాజెక్ట్ గురించి మొత్తం నీకు తెలుసు కదా, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండు, వస్తున్నా అన్నాడు. డ్రెస్ తీసి పెట్టి బంగారం అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి 2 మినిట్స్లో ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని, ఓకే బంగారం, వెళ్ళొస్తారా అని ఆకృతిని దగ్గరికి లాక్కొని పెదవులపై స్మూత్గా ముద్దు పెట్టి, బాయిరా అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు.
అతను వెంటే కారు వరకు వచ్చి బాయ్ చెప్పి లోపలికి వచ్చింది. రాజమ్మ వంట చేయటానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఆంటీ, ఏం చేస్తున్నారు అంటూ వెళ్ళింది. ఆకృతమ్మ, అలా కూర్చోండి. మీతో పని చేపించొద్దని అభయబాబు చెప్పాడమ్మా. నా ఉద్యోగం తీసేస్తారా ఏంటి మీరు అంది. మీకు అస్సలు మాట రానివ్వనాంటీ. నేను ఆయనకు చెప్తానుగా. మిమ్మల్ని ఏమీ అననివ్వను. వంట మాత్రం నేనే చేస్తాను. అప్పుడప్పుడు మీరు చేద్దురు. నా వంటలు ఆయన మీద ప్రయోగించాలని నాకు కూడా కోరికగా ఉంది. ఆంటీ, ప్లీజ్ ఆంటీ అని బ్రతిమలాడింది రాజమ్మని. అమ్మాయి గారు, మీరు నన్ను ఇరకాటంలో పెట్టేస్తున్నారు అంది రాజమ్మ. ఇక ఆకృతి కొంగు బొడ్లో దోపుకొని రంగంలోకి దిగింది. 12 గంటలకల్లా వంట పూర్తి చేసేసింది. ఇన్ని రకాలు ఇంత తక్కువ టైంలో ఎలా చేసిందో రాజమ్మకు అర్థం కాలేదు. నిన్ననే పెళ్ళి అయిందని నాన్ వెజ్ మాత్రం చేయలేదు. వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ కుర్మా, పొటాటో 65, ఆకుకూర పప్పు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ కూర, క్యారెట్ హల్వా. ఈమె మనిషా మిషనా అనుకుంది రాజమ్మ. శశి వాళ్ళు వస్తారా ఆంటీ అంది. లేదమ్మా, డ్రైవర్ తీసుకెళ్లి క్యారేజ్ ఇస్తాడు. అభయ్ బాబుకు కూడా క్యారేజ్ పంపించాలేమో, నాకు చెప్పలేదు. రోహిత్కి ఫోన్ చేసి కనుక్కుంటాలే అంది. వెంటనే ఫోన్ చేసింది. ఒరేయ్, పెద్దబాబు గారికి భోజనం పంపించాలా, ఇంటికి వస్తారా అంది. ఒక్క నిమిషం ఆగమ్మా అని వెళ్ళి ఉదయ్ని కనుక్కొని, ఈ రోజంతా సార్కి మీటింగ్లు ఉన్నాయంటమ్మా, క్యారేజ్ పంపించు అని చెప్పాడు. సర్లేరా అంది. నేను పంపించడమే కానీ ఆ పెద్దబాబు ఎప్పుడు తినాలి? ఎప్పుడూ పెట్టిన క్యారేజ్ పెట్టినట్లే వెనక్కి తిరిగి వస్తుంది. లేకపోతే ఆ ఉదయ్ బాబో మా రోహిత్ గాడో తింటారు. ఏంటో, బిడ్డ పని ధ్యాసలో పడి టైంకి తిండి కూడా తినడు అని బాధపడింది. సరే రాజమ్మ గారు, క్యారేజీల్లో సర్దండి. ఆఫీస్కి పంపించే దానిలో కొంచెం ఎక్కువ పెట్టండి. నేను ఇప్పుడే వస్తా అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. స్నానం చేసి చిలకాకు పచ్చ చీర కట్టుకొని తన పొడవాటి జుట్టుని జడల్లుకుంది. జస్ట్ కొంచెం క్రీమ్ రాసుకొని బొట్టు పెట్టుకొని చకచకా రెడీ అయ్యి కిందికి వచ్చింది. అప్పటికే డ్రైవర్ శశికి రిషికి భోజనం క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అభయ్కి కూడా క్యారేజ్ సర్ది పెట్టేసింది రాజమ్మ. శశమ్మ వాళ్ళకి తీసుకెళ్ళాడమ్మా, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు అని చెప్పింది. సరే ఆంటీ, ఈరోజు నేను కూడా వెళ్తాను. మీరన్నట్టు ఆయన భోజనం సంగతి పట్టించుకోరు. ఈరోజు వర్క్ కూడా ఎక్కువ ఉంది. నేను వెళ్ళి భోజనం పెట్టి వస్తాను అంది. వెళ్ళు తల్లి, ఇలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు లేకనే బాబుగారు అలా తయారయ్యారు. అస్సలు తిండి మీద ధ్యాసే ఉండదు అంది. పెద్దమ్మ గారికి తెలిస్తే ఎంత సంతోషపడతారో ఇంత మంచి మనవరాల్ని చూసుకొని అనుకుంది. ఆకృతి ఆఫీస్కి క్యారేజ్ తీసుకుని వెళ్ళింది. డ్రైవర్ ఆమె వెంటే వచ్చాడు క్యారేజ్ పట్టుకొని. అది 11 అంతస్తుల భవనం. అన్నిటికంటే పైన ఉంది అభయ్ ఆఫీస్ రూమ్. గోడ మీద బోర్డు చూసింది. ఓ, ఈ బిల్డింగ్ అంతా అభయ్ గారి ఆఫీసేనా అనుకుంటూ డ్రైవర్తో పాటు పైకి వెళ్ళింది. ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి రోహిత్ అక్కడే బయట నిలబడి ఉన్నాడు. వదినమ్మా, మీరు వచ్చారా అన్నాడు ఆశ్చర్యపోతూ. అభయ్ గారు ఉన్నారా అంది. లేదు వదినమ్మా, మీటింగ్లో ఉన్నారు. ఇంకాసేపట్లో వస్తారు. మీరు లోపల కూర్చోండి అన్నాడు. డ్రైవర్ క్యారేజ్ లోపల పెట్టి వెళ్ళిపోయాడు. రోహిత్లో రాజమ్మ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందాక ఫోన్లో కూడా ఒరేయ్ అంటూ చనువుగా మాట్లాడుతోంది ఆమె. ఆమె కొడుకా అనుకుంది. రోహిత్, రాజమ్మ ఆంటీ నీకేమవుతుంది అంది. మా అమ్మే వదినమ్మా అన్నాడు. అవునా, నిన్ను చూస్తే అలాగే అనిపించిందిలే, అందుకే అడుగుతున్నాను. ఏమీ అనుకోకు అంది. రోహిత్ బయటే కూర్చున్నాడు. ఆకృతి సోఫాలో కూర్చొని చుట్టూ చూసింది. అది ఆఫీస్ రూమ్లా లేదు. చాలా అందంగా నీట్గా ఉంది. ఓ పక్కన బుక్ ర్యాక్స్, ఖరీదైన చైర్ టేబుల్ ఉన్నాయి. గోడల మీద అక్కడక్కడ మోటివేట్ వర్డ్స్ ఉన్న ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇంకా ఎవరి ఫోటోలు కానీ ఏమీ లేవు. అసలు గజిబిజిగా లేదు. వైట్ పెయింట్తో చాలా ప్రశాంతంగా ఉంది. ఆ రూమ్ అంతా చూస్తూ సోఫా రెస్ట్ మీద మోచేయానించి అరచేతిలో గడ్డం పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంది. ఒక్కరోజులో ఎంత మారిపోయింది తన జీవితం.
తిండికి మొహం వాచినట్లు ఉండే తను ఈరోజు అపర కుబేరుడికి భార్య స్థానంలో ఉంది. పైగా అతను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఇంత సడన్‌గా ఇంత అదృష్టం నాకెలా పట్టింది? ఎవరైనా ప్రేమగా 2 మాటలు మాట్లాడితే చాలు అనుకునే నాకు, అంతులేని ప్రేమను పంచే వ్యక్తి సడన్‌గా నా జీవితంలోకి రావటం ఇంకా కలగా అనిపిస్తుంది. బంగారం లాంటి ఓ మంచి కుటుంబంలో సభ్యురాలినయ్యాను. ఇలాంటి అదృష్టం ఈ భూమి మీద ఎవరికీ పట్టలేదేమో ఇంతవరకు. నాకు ఈ ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు. దేవుడా! నా అభయ్ ప్రేమ మాత్రం కలకాలం ఇలాగే ఉండాలి అని దేవుడిని ప్రార్థించుకుంది. అలాగే ఆలోచిస్తూ మగత నిద్రలోకి జారుకుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంతకీ అభయ్ గ్రాని వచ్చాక వీళ్ళిద్దరి పెళ్లిని యాక్సెప్ట్ చేస్తుందా? మరి అంత పేదదైన ఆకృతిని తన మనవడు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుందో లేదో చూద్దాం. త్వరలోనే తెలుస్తుందిగా. సరేనండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.